హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే స్టవ్ పైన ఉండే బర్నర్స్, పాత బర్నర్స్ని కొత్త బర్నర్స్గా ఎలా మార్చాలో అనే వీడియో అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. స్టవ్ పైన మనం వంటలు చేసేటప్పుడు పాలు పొంగడం కానీ లేదంటే కర్రీస్ అయినా ఏవైనా ఆ బర్నర్స్ పైన పడడం కానీ జరిగేటప్పుడు ఆ హోల్స్ అన్నివి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అలా క్లోజ్ అయిపోతే ఏమవుతుందంటే ఆ బర్నర్స్ పైన మంట అనేది కరెక్ట్గా రాకపోవడం, లేదంటే ఆ మంట అనేది రెడ్ కలర్ రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఏమీ లేకుండా మనము ప్రతి 1 వీక్కి లేదంటే 2 వీక్స్కి ఒకసారి ఇలాగా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మనకి స్టవ్ ఎప్పుడూ కూడా ఎటువంటి ప్రాబ్లము రాదు. ఇప్పుడు అది ఎలా క్లీన్ చేయాలనే వీడియో అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకుందాం. ఆ గిన్నెలోకి ఇప్పుడు మనకి పాతగా అయిన బర్నర్స్ 2 కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఈ బర్నర్స్ మునిగేటంత వరకు వేడి నీళ్ళని అయితే వేసుకుందాము. ఈ వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఆ 2 ముక్కల నిమ్మరసాన్ని కూడా ఇందులో అయితే వేసుకుందాము. ఈ నిమ్మరసం వేసుకున్న తర్వాత దీంతో పాటుగా ఒక ఈనో ప్యాకెట్ని అయితే నేను తీసుకున్నాను. ఈ ఈనో ప్యాకెట్ని కూడా కట్ చేసి ఇందులో అయితే కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒక్కసారే వేసుకుంటే మొత్తం పొంగులా వచ్చేస్తుంది. ఈనో ప్యాకెట్ కూడా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మినిమం ఒక 5 అవర్స్ అయినా సరే ఉంచాలి. లేదంటే మనం నైట్ పడుకునేటప్పుడు అయినా సరే ఇలా మూత పెట్టి ఉంచి మార్నింగ్ లేసి క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. నేను ఇక్కడైతే నైట్ పడుకునేటప్పుడే నానపెట్టడం జరిగింది. మార్నింగ్ లేచి చూడంగానే ఈ బర్నర్స్ అయితే కలర్ మొత్తం మారిపోయాయి. ఎందుకంటే నీటిలో వేసేటప్పుడు ఏ కలర్ ఉంది, ఇప్పుడు ఏ కలర్ ఉంది మీకు ఆల్రెడీ చూస్తేనే అర్థమై ఉంటుంది. ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ నిమ్మ చెక్కలు పిండి ఉంచాం కదా, ఆ చెక్కతో అయినా క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే బ్రష్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఆ నిమ్మ చెక్కలతో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నిమ్మ చెక్కతో తోముతూ ఉంటే మురికి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలానే 2 బర్నర్స్ని కూడా నీట్గా నిమ్మ చెక్కలతో తోముకుందాము. మధ్య మధ్యలో మనం సర్ఫ్ను వేసుకుంటూ బ్రష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. బ్రష్తో ఎందుకు క్లీన్ చేయాలంటే ఈ రంధ్రాల మధ్య ఉన్న చెత్త అంతా కూడా బ్రష్తో పామడం వల్ల మొత్తం పోతుంది. మనం ఇలా 2 వీక్స్కి ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే స్టవ్ అనేది మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. ఆ మంట అనేది కూడా చాలా చక్కగా కాలుతుంది. అలానే ఇదేం పెద్ద పనేం కాదు. నైట్ నానపెట్టి మార్నింగ్ ఈ చిన్న బర్నర్స్ని క్లీన్ చేసుకోలేమా? ఎందుకు చేసుకోలేం? చాలా ఈజీగా చేసుకోగలం. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బర్నర్స్ అయితే మీ పాత బర్నర్స్ కాస్త కొత్త బర్నర్స్గా రెడీ అయిపోతాయి. ఇక్కడ మనకి పెద్ద బర్నర్ అయితే క్లీన్ అయ్యింది. దీనిలాగే సేమ్ చిన్న బర్నర్ని కూడా క్లీన్ చేసుకుందాము. ఇప్పుడు మనకి ఈ చిన్న బర్నర్ కూడా క్లీన్ అయిపోయింది. ఇదిగోండి, ఇక్కడ మనకైతే ఎక్కడ కూడా హోల్ అనేది క్లోజ్ లేదు. మొత్తం ఈ బర్నర్స్ కున్న హోల్స్ అన్నీ కూడా ఓపెనే ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా కలర్ చూసుకోకూడదు, ఎందుకంటే మనకి హోల్స్ అన్నివి క్లోజ్ లేకుండా ఉంటే సరిపోతుంది. అలానే ఇవి మనం ఇప్పుడు స్టవ్ పైన తీసుకెళ్లి పెట్టి ఒకసారి వెలిగించాము అంటే వెంటనే ఇవి బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తాయి. అందుకనే మనం ఈ బర్నర్స్ కి ఎక్కడా కూడా హోల్స్ అనేవి క్లోజ్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఈ బర్నర్స్ 2 కూడా క్లీన్ అయిపోయాయి. చాలా సింపుల్ పని కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.